అందరికీ మరణాత. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్న రీతిగా సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని ఎవరు సాక్ష్యమిస్తూ ఉన్నారు? ప్రభువే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రభువు ఇష్టపడేది, దేవుడు ఇష్టపడేది మనుషులు ఏంటి అంటే మొదట సాత్వికము. అంటే ఏంటి సాత్వికం? అంటే ఏంటమ్మా? తగ్గింపు, దీనత్వము, సాధుతత్వము, లోబడే తత్వము. ప్రియమైన బిడ్డలారా, అంటే తగ్గింపు ఉన్నవారు ఏంటంటే చాలా విధేయులై ఉంటారు, దీనులై ఉంటారు, అన్నిటికీ మించి సులభముగా మంచికి లోబడతారు. దేనికి లోబడతారు? చెడుకు లోబడేవారిని సాత్వికులు అనరు. అర్థమైందండి? చెడుకు లోబడేవారిని ఏమంటారంటే ఏమండి? భక్తిహీనులు, దుష్టులు, అహంకారులు అని ఇంకా చాలా రకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి సాత్వికులు ఎవరయ్యా అంటే దేవుడు చెప్పేది మంచికి లోబడేవారు. దేవునికి ఎవరైతే లోబడతారో, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే లోబడతారో వారిని సాత్వికులు అన్నారు. దేవుని యొక్క వాక్యానికి కాకుండా, దేవుని మాటకు కాకుండా ప్రియమైన బిడ్డలారా, మనము పాపానికి లోబడకూడదు. ఇది గుర్తుపెట్టు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే కీర్తన మొదటి కీర్తనలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంట? భక్తిహీనులు, దుష్టులు, అపహాసకులు వీళ్ళ దగ్గర నిల్చోవద్దు, కూర్చోవద్దు, వీళ్ళతో సంభాషించవద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాటకు ఎవరైతే విలువిస్తారో, అయితే ఇక్కడ గొప్ప మాట దేవుడు చెప్తూ ఉన్నాడు మోషేని గురించి. భూమి మీద ఉన్న వారందరికంటేనంట. ఎవరందరికంటే? నీకంటే, నాకంటే, అందరికంటే. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మిక్కిలి సాత్వికుడు ఎవరు? మోషే గారు. ఎందుకు దేవుడు మోషే గారిని ఎందుకు అంత భూమి మీద ఉన్న వారందరికంటే అంత గొప్ప మిక్కిలి సాత్వికుడు అని దేవుడు ఎందుకన్నాడు మోషే గారిని? చెప్పండి, ఎందుకన్నాడు? నేను మీకు 3 విషయాలు చెప్తూ ఉన్నాను, గుర్తుంచుకోండి. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తే, మోషే గారిని దేవుడు ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు ఎన్ని సాగులు చెప్పాడండి? నాకంటే గొప్పలు పంపేయండి, నాకంటే జ్ఞానవంతులు పంపేయండి, నేను అత్తోండి, నాకేం తెలియదు. ఈ విధంగా రకరకాల సాగులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాటిని లోబడ్డాడా మోషే గారు? అమ్మ లోబడి ఐగుప్తుమంటే. అని దేవుడు అంటాడు మిక్కిలి సాత్వికుడు, తగ్గింపు కలిగినాడు. తగ్గింపు కలిగితే లోపడాలి కదా. అయితే ప్రియమైన బిడ్డలారా, వాస్తవంగా చెప్పాలి అంటే మోషే ఒక్కడు వెళ్ళి ఆ ఐగుప్తు దేశాన్ని, రాజ్యాన్ని ఎదిరించాలంటే భూమి మీద ఉన్న ఏ మనిషికైనా ధైర్యం సరిపోద్దండి? ఒక్కరు వెళ్ళి ఏమండి ఒక అధికారితో పోరాడాలంటే వల్ల అయిద్దా? వల్ల పడవు. దేశానికి రాజు ఐగుప్తుకి రాజు ఆయన ఫరో. మరి ఆయనతో, ఆయన సైన్యంతో, ఆయన రాజ్యంతో ఒక్కడు పోరాడతాడా? కానీ పోరాడటానికి సిద్ధపడినవాడు మోషే. సిద్ధపడినవాడు ఏ మాటను బట్టి అంటే దేవుని మాటను బట్టి, దేవునికి లోబడి ముందుకు వెళ్ళినవాడు. గుర్తుపెట్టుకోండి. సహజంగా 100 మంది మీద పోవాలంటే కనీసం 50 మంది అన్నా కావాలి, ఏమండి? లేదంటే 20 మంది అన్నా కావాలి. కానీ ఒక్కడే వెళ్ళి ఏం చేయగలడు? ఏమైనా చేయగలడా? కాబట్టి ఆలోచించండి. మొదట మోషే ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తు మీదకి వెళ్ళడానికి దేవుని మాటకు మోషే విధేయుడయ్యాడు. 2 ప్రియమైన బిడ్డలారా, ఈ కర్ర నీతోనే ఉంచుకో, ఈ కర్ర ద్వారా అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. కర్రను గట్టిగా పట్టుకున్నవాడు. ఇదిగో అహరోను నీతో ఉంటాడు, నీ నోటిగా ఉంటాడు అహరోను. నువ్వేదైనా చెప్పాలంటే అహరోను ద్వారా చెప్పు, అహరోను ద్వారా చేయించు అని చెప్తాడు దేవుడు.
అహరోన్ని దగ్గర పెట్టుకుంటాడు మోషే. అన్నిటికీ మించి ఏంటంటే దేవుడు ఏది చెబితే అది తప్పక తోచా చేయవాడు. తెగుళ్ళు 9 తెగుళ్ళు ఐగుప్తులో దేవుడు జరిగించినప్పటికీ ఫరో దారికి రాడండి. ఫరో దారికి రాడు, ఇంకా కఠినపరచబడుతూ ఉంటాడు. ఒక్కొక్క అద్భుతం జరిగితే కనీసం మార్పు రావాలి కొంతైనా. కానీ ఒక అద్భుతం జరిగినా ఫరో కఠినమయ్యాడు, 2 జరిగినా ఫరో కఠినమయ్యాడు, 3 జరిగినా ఫరో కఠినమయ్యాడు. కానీ ఫరో కఠినమయ్యే కొద్దీ మోషే ఏమవుతాడంటే దేవునికి విధేయుడు అవుతూ ఉన్నాడండి. అది గొప్ప. ఎందుకంటే మనం అనాలి, ప్రభువా నేను ఎంతో చెప్పినా వీళ్ళు మారేవారు కాదయ్యా ఈ ప్రజలు అని ఇర్మియా అన్నాడు. అయినా సరే నువ్వు మాట్లాడన్నాడు ఇర్మియా. వారు వినరు, నువ్వు మాట్లాడైనా సరే అన్నాడు ఇర్మియా. అదేంటి ప్రభువా, నేను మాట్లాడితే వాళ్ళు అపార్థం చేసుకొని ఇంకా కఠినపరచబడుతూ ఉన్నారు, వివాదాలు అవుతూ ఉన్నాయ్యా అంటే, అయినా సరే నువ్వు మాట్లాడు అంటాడు దేవుడు. అలాగే మోషే ప్రజలు బిడ్డారా, దేవుని యొక్క మాట చెప్తూ ఒక అద్భుతం చేస్తుంటే ఫరో దానికి ఇంకా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ మోషే ఎప్పుడు అయ్యా నా వల్ల కాదయ్యా, ఫరో వినేవాడు కాదు, ఈ రాజ్యం వినేవాడు కాదు, అంతకు మించేది నా ప్రజలు సహకరించేవాళ్ళు కాదు, నా వల్ల కాదయ్య అని మోషే ఎప్పుడు అనలేదండి. దేవుని మాటకు లోబడటం ఒక ఎత్తు అయితే, మోషే దేవుని మాటకు లోబడి ఐగుప్తులోకి వచ్చి అద్భుతం చేస్తూ ఉంటే అద్భుతం జరిగే కొద్దీ ఫరో కఠినపరచబడుతున్నాడు. కానీ ఒక్క శుభకార్యమైన మోషే తన చుట్టూ చూడలేకపోతున్నాడండి. ఆ మార్పు ప్రజల్లో చూడలేకపోతున్నాడు, మార్పు ఫరోలో చూడలేకపోతున్నాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నా ఈశమంతైనా సరే కార్యం మోషే చూడలేకపోతున్నాడు తన పరిచర్యలో. అయినా సరే దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ కార్యం చేయమన్నావు, నేను చేశా, ఇంకా ఫరో కఠినపరచబడుతున్నాడు అయ్యా అంటే దేవుడు అంటాడు మళ్ళీ ఈ కార్యం చేయ అంటాడు. అయ్యా ఈ కార్యం చేశానయ్యా, ఇంకా ఫరో కఠినపరచబడుతున్నాడు అయ్యా అని మోషే దేవుడు చెప్తాడు, మళ్ళీ దేవుడు అంటే మళ్ళీ ఈ కార్యం చేయ అంటాడు. ఈ విధముగా ఫరో కఠినం, మోషే సాత్వికం, ఒక యుద్ధం వీరింటి మధ్య. ఏంటి మధ్య యుద్ధము? కఠినానికి అది. ఈ రెంటికి ఇప్పటికైనా యుద్ధమే. ఈ రెంటికి సంఘంలో సేవకులకు విశ్వాసులకి రెంటికి యుద్ధమే. కుటుంబంలో ప్రార్థనాపరులకు ప్రార్థన లేని వారికి కుటుంబంలో ఆ ఇద్దరికి యుద్ధమే. మంచికి చెడుకి ఎప్పుడు యుద్ధమే. కానీ నీవు ఏ పక్షాన ఉంటున్నావు అన్నదే ప్రశ్న. అక్కడ సాత్వికానికి, మోషే సాత్వికానికి ఫరో కఠినత్వానికి యుద్ధం జరుగుతూ ఉన్నది. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరైతే వాక్యం చదువుమో యెషయా గ్రంథం 66:2 వచనం గుర్తుపెట్టుకోవాలి, టక్కన తీయాలా, అంతసేపు కాదు. అయితే ఎవడైతే దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను, అది దేవుని మాటకు చదువుతారా? దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈ సృష్టి, ఈ భూమిలో ఉన్న సమస్తము ఎవరి హస్తకృత్యాలంట? దేవుడి చేతి పనులు. అవన్నీ నా చేతి పనులు. మనకు తెలియజేస్తున్నాడు, నువ్వు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు, ఏది లేదని బాధపడుతున్నావు, చివరికి నువ్వు కూడా నా చేతి పనివే. నీ ఒంట్లో ఆరోగ్యం కూడా ఎవరి చేతి పని? అది నీ ఇంట్లో ఉన్న ఆ ఆశీర్వాదం రావాలని ఎవరి చేతి పని? నీ బిడ్డల మార్పు ఎవరి చేతి పని? నీ భార్య మార్పు ఎవరి చేతి పని? నీ మార్పు ఎవరి చేతి పని? మరి దేవుని చేతి పని. దేవుని చేతిలోనికి రాకుండా అయ్యా నేను మారుతానులయ్యా, నిదానంగా మారుతానులయ్యా, మారి నాకు వస్తానులయ్యా అంటే నువ్వెప్పుడు మారాలా? దేవుని దగ్గరికి ఇప్పుడు రావాలా? ఏమండి డాక్టర్ గారు, నాకు భయంకర బలహీనత వచ్చిందండి, భయంకర టైఫాయిడ్ జ్వరం ఇంకా ఎక్కువైపోయింది, కాబట్టి నేను ఇంటికాడ తగ్గించుకొని అప్పుడు వస్తాను డాక్టర్ గారు నీ దగ్గరికి. సరిపోయిందా? ఈ సమాధానం డాక్టర్ గారు సరిపోద్దా? డాక్టర్ గారు మీరేం చేయొద్దు, నాకు టైఫాయిడ్ జ్వరం ఉంది, చాలా భయంకరంగా ఉంది, కాబట్టి మీరు నాకు ఇప్పుడేం చూడదు, బెళ్ళేం ఇవ్వద్దు, నేను ఇంటికి వెళ్ళి తగ్గించుకున్నాక వస్తాను, అప్పుడు నన్ను పరిశీలిద్దురు అని అంటే అట్లా ఏమంటారు డాక్టర్ గారు? చూసే ఆ మాట వాళ్ళు కూడా ఏమనుకుంటారు? భూమి మీద ఈడి కంటే తెక్కలోడు ఎవడు లేడంటారా? అవునా కదా? మనం కూడా అయ్యా నాకు సిగరెట్ అలవాటు ఉంది, నాకు ముందు అలవాటు ఉంది, ఈ మానుకొని వస్తానులే ప్రభు,
నేను రాలేను, నువ్వు పోమ్మా, నేను రాలేనులే, నువ్వు పో అంటారు. ఆడెప్పుడు మారాలా, ఎప్పుడు రావాలి మందిరానికి? అంటే మారడం అనేది ఆడి చేతుల్లో పని. పరమ వైద్యం చేతుల్లో పని, ఆయన చేతి పనులు. నువ్వు నేను మన క్షేమం సమాధానం అంతా ఆయన చేతుల్లో పని. ఇది మానుకున్నా కొత్తానంటే ఆమె అతని అంత వివేకం తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరు లేరు. అంటే ఏంటి పాస్టర్ గారు, ముందు తాగైనా మందిరానికి రావచ్చా, దొంగతనం చేస్తా రావచ్చా? అరే తాగి రారని పాస్టర్ గారు చెప్పట్లా. నువ్వెంత తాగుబోతాడు అయినా ఆ రోజు పరిశుద్ధంగా మందిరానికి రా, తర్వాత నువ్వు ఎలా బతకాలో ఆయన చెప్తాడు. ఒకవేళ నీలో ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనత గురించి నువ్వు ప్రభు దగ్గర పదే పదే వేడుకో, ప్రార్థన చేసుకో. అయ్యా ఇది నేను మానుకోలేకపోతున్నానయ్యా, ఈ సిగరెట్ మానుకోలేకపోతున్నాను, ఈ దొంగతనము, ఈ యొక్క భయంకరమైన పాపము, ఈ త్రాగుడు, ఈ వ్యసనాలను బయట పడలేకపోతున్నానయ్యా, నన్ను కాపాడయ్యా. నువ్వు మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు. సరి అయిన ఇంజెక్షన్ ఆయన నీకు ఇస్తాడంతే మందిరానికి వస్తాడు. నువ్వు మారగలవు. సొంకరి పరిసయుడు మనకు తెలుసుగా అమ్మా, సొంకరి పరిసయుడు మనకు తెలుసా? సొంకరి పాపం, అదే పాపంతో నిండుకొని వస్తాడు. ఎన్ని పాపాలు చేసి ఆ పాపాలతో ఎక్కడికి వస్తాడు? దేవుని మందిరానికి వస్తాడు. పరిసయుడు నేనేదో నీతిమంతుడని అతను అనుకుంటున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దీవించబడాలంటే ఎప్పుడు ఒకళ్ళ కళ్ళి చూస్తే మనకి దీవెన రాదు. ఒకడితో నీకు అనవసరం, వీలైతే వాడి మారుపోవడం ప్రార్థన చేయి, మారాడా సంతోషించు. ఈ పరిసైడ్లా ఉండదు. పరిసైడ్ అంటాడు వాళ్ళలాగా నన్ను మనసునందుకు అయ్యా నీకు వందనాలు అంటాడు. వాళ్ళలా కాదు అతన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనేదో గొప్ప చేసుకుంటూ ఉంటాడు అతనికంటే. కాబట్టి సొంకర అలా కాదు. అయ్యా నేను చేసిన పాపాలు కన్నులు ఇచ్చి చూడలేకపోతున్నాను ఆయన, అట్లాంటి భయంకర పాపాలు చేసిన ప్రభు ఆయన పాపాలను బట్టి ఎంతో భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. నేను చెప్పేది అది, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎంత ఘోర పాపి అయినా, ఎంత భయంకర వ్యసనంలో ఉన్నా కన్నీటితో ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో. తప్పనిసరిగా మార్పు అనేది నీ జీవితంలో చూస్తావని చెప్తున్నాను. ఈ సొంకరి అదే ప్రార్థన చేస్తాడు, భయంకర ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు ఆ సొంకరిని తాగుతాడు. అప్పుడు మనశ్శాంతి గలవాడు, సమాధానం గలవాడు వెళ్తాడు అంటాడు. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రియమైన బిడ్డలారా, మనము ఏ విషయంలో నిస్సత్తువ నిరాశ చెందొద్దు. సాత్వికము అనేది భరించేది, సాత్వికము అనేది సహించేది, సాత్వికము అనేది ప్రియమైన బిడ్డలారా ప్రేమించేది. సాత్వికము అంటే దేవుని మాటకు ఈజీగా లోబడేది. నీ భర్తను నువ్వు భరించాలి, ప్రేమించాలి. నీ భార్యను నువ్వు భరించాలి, ప్రేమించాలి. నీ పిల్లలను నువ్వు ప్రేమించాలి, వారి వరకు నువ్వు ప్రార్థన చేయాలి. వీడు బ్రతికింతేలే, వీడు మారలే అనే తెగింపుకు నువ్వు పొరపాటున రాకూడదు. దేవుడు ఏమన్నాడు? అవన్నీ నా హస్తకృత్యాలు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటాడు దేవుడు. ఆయనకి అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు. కాకపోతే ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాని మీద నేను దృష్టించి ఉన్నానన్న రీతిగా నీవు గనక సాత్వికుడవై దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుని యొక్క చూపు నీ మీద పడిద్ది. ఎప్పుడైతే దేవుని చూపు నీ మీద పడిద్దో నీ ప్రార్థనకు విలువ ఉంటుంది. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో వారు తప్పనిసరిగా మారు మనసు పొందాల్సిందే. పొందుతారు, నువ్వు చూస్తావు అంతే. వాళ్ళు బాగుపడతారు, నువ్వు చూస్తావు అంతే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సాత్వికం చాలా గొప్ప తల్లి. సాత్వికం ఏం చేసిందంటే దేవునికి విరుద్ధమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నప్పటికీ నువ్వు ఓడిపోవు. రెండవది, నువ్వు పడిపోవు, దేవుని విడిచిపెట్టి పారిపోవు. సాత్వికం ఆ పని చేసింది అన్నమాట. అందుకని దేవుని యొక్క వాక్యంలో చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం దేవుని యొక్క వాక్యం మనం చూస్తే 12:2 చదువుకున్నాం. క్షమించండి, యెషయా 64:4. ఎందుకంటే
మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు కార్యం ఏం చేస్తాడండి? సఫలం చేస్తాడు. నువ్వు సాత్వికంతో నువ్వు తగ్గింపు కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కార్యాన్ని ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. యెషయా గ్రంథము 64:4. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్పక తన కార్యము సఫలము చేయు. మరి ఏ దేవుణ్ణి ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అది దేవుని యొక్క మాటది. తన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తన కార్యము సఫలం చేసే నీ వంటి దేవుడు నీవు తప్ప మరి ఎవడును ఏ కాలంలో చూడను. ఆ దేవుడిని, అలాంటి దేవుడు ఏ కాలంలో ఎవడను చూడలేదు. అంటే నీ పక్షాన ఆ విధంగా కార్యం చేస్తాడు ఆయన. నీవు దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఫరో కఠినపరచబడే కొద్దీ మోషే ఏం చేస్తాడు? తగ్గించుకుంటున్నాడు, దేవుని సన్నిధికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా దేవుడు అద్భుతమైన శక్తితో మోషేని నింపుతూ ఉన్నాడు. కాబట్టి అతని కఠినత్వం ముందు మోషే ఇంకా బలాఢ్యుడై నిలబడుతూ ఉన్నాడు. ఫరో కఠినం ఇంకా ఎక్కువయ్యే కొద్దీ మోషేలో ఆత్మీయత ఇంకా పెరిగిపోతూ ఉంది, ఆత్మీయ బలం ఇంకా పెరిగిపోతూ ఉంది. కారణం ఏంటంటే మోషే దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవేస్తుందండి? మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును. ఎవరు ధన్యులయ్యా అంటే సాత్వికులు ధన్యులు. కాబట్టి జాగ్రత్త ప్రజలను బిడ్డలారా. వాడు తిట్టాడు కదా అని మనం నెట్టడం, వాడు గొడవకు వచ్చాడు కదా మనం గొడవకి వెళ్ళటం, వాడు తన్నాడు కానీ 10 రెట్లు తన్నటం, వాడు నా మీద దెబ్బేస్తాడు, వాడిని తిడతాడా, ఏదో ఒక సమయంలో వాడిని ఇచ్చేద్దామని ఆలోచన, పగ పెంచుకోవటం, అది సాతాను స్వభావం. తగ్గించుకోండి. గొడవల విషయంలో తగ్గించుకోండి. వివాదాల విషయంలో మనం దూరంగా ఉన్నాం. రెండవది, మార్పు చెందట్లేదని బాధపడమాకండి. ఇళ్లలో మీ బిడ్డలైనా, భర్త అయినా, భార్య అయినా, మీ బంధువులు మార్పు చెందట్లేదని బాధపడమాకండి. తప్పక కార్యం సఫలం చేసేవాడే మనం చదువుకుంటున్నాం. ఆ వాక్యం మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఇప్పుడు చదివింది జాగ్రత్తగా వినండి. మీరు ఎందుకు చదివి మీరు వింటారని, దేవుని యొక్క ప్రేమ ఏంటో మీరు చూస్తారని. దేవుని కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలము చేయు. మరి ఏ దేవుణ్ణి ఎన్నడూ ఏ కాలమున చూచి ఉండలేదండి. తప్పక కార్యం చేస్తాడంటండి ఆయన. ఇందాక మనం చూస్తాం, ఎవడైతే నా మాట విని వణుకుతుంటాడో వాడినే నేను దృష్టించి విన్నానయ్యా. ఇంకో మాట ఏంటంటే, యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నాడు. నువ్వు యథార్థంగా, నువ్వు సాత్వికంతో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలే, కానీ నిన్ను బలపరచడానికి, నీ ప్రార్థన సఫలపరచడానికి, నీకు సంతోషం ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే. కాబట్టి సాత్వికులు ధన్యులు. సాత్వికులు ఎవరంట? అంతే. దేవుడు సహాయం చేస్తే ఏమండి వారు భూలోకాన్ని ఎందుకు స్వతంత్రించుకోరు? ఎందుకు వాళ్ళ కుమార్తెను రక్షించుకోరు? ఎందుకు వారికి కావాల్సిన ఆశీర్వాదం పొందుకోలేరు? ఎందుకు వారికి కావాల్సిన ఆరోగ్యం పొందుకోలేరు? ఒకవేళ అనారోగ్యం ఎందుకు వారికి కావాల్సిన బలం పొందుకోలేరు? వాళ్ళు ఎందుకు వారికి కావాల్సిన ఆయుష్ సంపూర్తిగా పూర్తి చేసుకునేవారు దేవుని దగ్గర చేరలేరు? చేరతారు, పొందుకుంటారు. ఎప్పుడయ్యా అంటే నీలో సాత్వికం ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. ఎదురు మాట్లాడటం ఏమండి మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు ఇళ్ళ దగ్గర ఏదో గొడవ దొరుకుతుంది, నువ్వెంత అన్నారు, నువ్వు కూడా అనకూడదు. నువ్వెంత పోనీరా సార్, నువ్వే ఒక కోడిరా నాయన, తగ్గించుకో. వాళ్ళకల్లా ముందే కొద్ది దినాల్లో నేను దేవుడు రెట్టింపు చేస్తాడండి. అది ఏ విధంగా చేస్తాడో కూడా తెలియదు. మోషే కఠినత్వానికి క్షమించండి, ఫరో కఠినత్వానికి మోషే తగ్గింపు ఎంత గొప్ప సమాధానం ఇచ్చిందండి. కఠినత్వం సాత్వికం ముందు ఓడిపోయిందా, గెలిచిందా? కఠినత్వం సాత్వికం ముందు ఏమైంది? ఓడిపోయింది. ఫరో కఠినత్వము ఇజ్రాయెల్ని ఉంచగలిగిందా, ఆపగలిగిందా? అలాగే ప్రజలు గుర్తుపెట్టుకోండి, నీ పరిస్థితి ఎంత కఠినమైనా సరే, ఎంత దారిద్ర్యం ఇంట్లో
పొంగిపోతున్నా, తినటానికి లేకపోయినా, ఖర్చు పెట్టడానికి పాలు లేకపోయినా సహించు, ఎంతకాలం సహించు. దేవుని యొక్క వాక్యం గుర్తుపెట్టుకో. తప్పనిసరిగా నీ పక్షాన నీ కార్యం సఫలపరచడానికి ఆయన వంటి నమ్మదగిన దేవుడు మరి ఏ కాలంలో ఎవడును ఎప్పుడునో చూడలేదు. గుర్తుపెట్టుకో, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. నమ్మదగిన దేవుడు. అందుకని విలాపవాక్యం, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. ఆయన ఎందు నమ్మిక ఉంచువాడు ఎన్నడూ సిగ్గు పడడం. కాబట్టి మోషే పరో కఠినత్వానికి తన సాత్వికంతో సరైన అద్భుతి చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. మోషే సాత్వికం ఎక్కడెక్కడ ఉన్నది, దాన్ని బట్టి వచ్చిన ఫలితం చాలా విషయాలు ఉన్నాయి. నేను మీకు ఒక విషయం తెలియజేశాను. ఏంటంటే ఫరో కఠినానికి, మోషే సాత్వికానికి పోరాటం ఐగుప్తులో. కాబట్టి నీ కుమారుడు కఠినపరచబడుతూ ఉన్నాడా? నీ కుటుంబంలో దారిద్ర్యం అంత కఠినంగా ఉందా? నీ ఒంట్లో ఆరోగ్యం అంత కఠినంగా ఉందా? నువ్వు సాత్వికంగా మారిపో. ఆయన సందర్భంకి వెళ్ళి సాత్వికంగా మారిపో. తను తగ్గించుకునేవాడు అంతే. ఆయన హెచ్చింపు నువ్వు ఊరు ఆపలేదు, నీ హెచ్చింపు నువ్వు ఊరు ఆపలేదు. తగ్గించుకో చాలు. వాడు అంటాడు, వస్తీ మీద సవాలంటే పోరా ఉత్తి సవాలని నవ్వుకుంటారు. ఆయనకి ఎందుకు మనసులో నీ సవాలు ఎంతవరకు కదా ఆయన సైలెంట్గా రా. నువ్వు దేవుని భారం వేసి ఎగరేసిన కాలరే వాడికి లేకుండా చేస్తాడు. అంత హీనదశ వాడు పొందాలంతే. వాడు పొందాలని కాదు, మార్పు లేకపోతే ఎవడైనా అంతే. మార్పు లేదు. కానీ ఇజ్రాయెల్ ఆపాలని మళ్ళీ ఆ సైన్యం ఫరో మొత్తం గుంపుకూడి వాళ్ళ మీదకు పోయారు. పంపించాడు పాపం. ఫరో 10వ తెగులు ఆ ఐగుప్తులో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాల్లో పెద్ద కుమారుడు అనేవాడు చనిపోతాడు. 10వ తెగులు అది. మోషే 10వ తెగులు, చివరి తెగులు. ఈ తెగులు ప్రవేశపెట్టబోయే ముందు నువ్వు బంద్ చేయాలి. ఏదో తెలుసా? గొర్రెపిల్లను వధించు. ఆ గొర్రెపిల్ల రక్తం ప్రతి గుమ్మానికి ఇజ్రాయేలీకి మరణం సంచరించింది ఐగుప్తు దేశంలో. ఆ మరణం ఏ గుమ్మం మీదైతే గొర్రెపిల్ల రక్తం ఉండదో, ఏ గుమ్మం మీదైతే గొర్రెపిల్ల రక్తం ఉండదో ఆ ఇంట్లో ఉన్న వారి పెద్ద కుమారుడిని ఆ మరణం చంపేసింది. దేవుని ఆజ్ఞ చంపేసింది అన్నప్పుడు మోషే ఏం చేస్తారంటే, ఈ రాత్రికి మరణదూత రాబోతుందనగా ఇజ్రాయేలీలన్నిటి మీద వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెపిల్లను వధించటం, ఏమండి ఆ రక్తం గుమ్మాలో పోయటం, ఆ వధించబడిన వాళ్ళు తీసుకోవాలి. ఆ రాత్రి ఐగుప్తులో ఆ ఉన్న ప్రజలు ఎవరు అలా చేయలే. గొర్రెపిల్ల రక్తం పూసుకోవడం కానీ చేయలే. కాబట్టి ఆ రాత్రి మరణదూత వచ్చింది. ఐగుప్తుల ప్రతి ఇంట్లో చొరపడి ఐగుప్తీయుల యొక్క ఇళ్లలో పెద్ద కుమారుడిని ఏం చేసింది? చంపేసింది. ఇజ్రాయేళ్ళు ఆ రాత్రి ఇళ్లలో ఎంత ధైర్యమైనా కాస్త భయం ఉండేది. కానీ ఆ ఇళ్లలో భయంకరంగా ఆ ఏడుపులు భయంకరంగా వినపడతాయి. రాత్రి తెల్లార ఇంకా భయంకరంగా వినపడ్డాయి. రాత్రి వినపడ్డాయి ఏడుపులు. తెల్లార ఇంకా చూసుకుంటే వాళ్ళ ఇళ్ళలో ప్రతి కుమారుడు పెద్ద కుమారుడు ఏమయ్యారు? రాజుగారి ఇంట్లో రాజుగారి పెద్ద కుమారుడు కూడా దెబ్బతో, అయ్యా మీరు వద్దు, మీ సహవాసం మాకొద్దు, ముందు పోయిన మా దేశంలో బయటకని ఫరో పంపించాడు. ఆలోచించండి. క్రీస్తు రక్తం అందుకు అడగబడిన వారు దేవుని ఉగ్రతలో ఉండరు. గుర్తుపెట్టుకోండి. బాప్తిసం తీసుకోకపోతే తీసుకుంటే మంచిది. ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకున్న మనం ధన్యులమే. దేవునికే మహిమ. దేవుని యొక్క రక్తము, ఎందుకంటే ఆయన శరీరము రక్తము ఎంత విలువైంది అనుకున్నాం. మరణ దోత నుండి రక్షించింది, మరణకరమైన శాపాన్ని నుండి రక్షించింది, మరణకరమైన ప్రతి విధమైన రోగాన్ని నుండి రక్షించింది. అంత విలువైంది. అందుకని భయంతో మనం తీసుకోవాలి, భయభక్తితో తీసుకోవాలి. తీసుకురావాలి ఆయన శరీరం. ఎప్పుడైతే యాజకుడు
ఆ శరీర రక్తాన్ని ప్రార్థన చేసి మీకు ఇస్తూ ఉన్నాడో అప్పుడు ప్రభువే ఆయన శరీరంగా రక్తం మార్చేస్తాడు. యాజకుని స్థానంలో ప్రభువే మీకు అందిస్తాడు. గొర్రెపిల్ల రక్తం గుమ్మానికి పూసుకుంటే మరణదోత రావడానికి లేదు. ఏ గుమ్మం మీద గొర్రెపిల్ల రక్తం లేదో ఆ ఇంట్లో మగబిడ్డ అంటే విజయము అనుకోవచ్చు. ఏంటది? విజయం అంటే ఆ ఇంట్లో విజయం ఉండదు. ఎక్కడ విజయాలంటే ఇహలోక సంబంధమైన విజయం, అన్నిటికీ మించి పరలోక సంబంధమైన విజయం. అక్కడ నీ పేరు నివాసం ఉండాలంటే ఇక్కడ నీ హృదయమైన ఇంటికి గొర్రెపిల్ల రక్తంతో నువ్వు శుద్ధీకరించబడాలి. నీ పేరున అక్కడ ఇల్లు ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ గొర్రెపిల్ల రక్తంతో శుద్ధీకరించుకోవాలా. నీ పేరు జీవగ్రంథం ముందు ఉంటేనే అక్కడ పరలోక రాజ్యంలో నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళగలవు. లేదంటే గొర్రెపిల్ల రక్తం లేదంటే ఇటు నుంచి ఇటే నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇజ్రాయేలీలు ఆ విధంగా ప్రియమైన బిడ్డలారా వధించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని తమ గుమ్మాలకు పూసుకున్నప్పుడు మరణదూత ప్రవేశించలేదు. వధించబడిన మన కొరకై, మన పాపముల నిమిత్తమై, మన పాపములన్న ఆయన శిలువ మన మీద వేసుకొని మన కొరకు తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని ధారపోసిన ప్రభు అయిన యేసయ్యను మన హృదయంలోకి చేర్చుకోకపోతే, ఆయన ఎందుకు భయభక్తులు లేకపోతే ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో స్థానం మనం జాగ్రత్త. పరలోకంలో స్థానం ఉండాలన్నా, ఈ లోకంలో క్షేమంగా బ్రతకాలన్నా ప్రియమైన బిడ్డలారా మనం ప్రభువు మాటకి ఏం చేయాలి? లోబడాలి. సాత్వికంలో ప్రభు మాటకు లోబడి మౌరు మోసుకొని బాప్తిసం తీసుకొని ఇక ఆయన ఆజ్ఞకు విధేయులమై జీవిస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా మోషేకు విజయాన్ని ఇచ్చిన దేవుడే నీకును విజయం తప్పక ఇస్తాడు. ఇది వాస్తవం. కాబట్టి కఠినత్వము నీలో ఉన్న రోగానికి ఉందా? కఠినత్వము నీ ఇంట్లో ఉన్న దారిద్ర్యానికి ఉందా? కఠినత్వము నీ శత్రువులకు ఉందా? కఠినత్వం నీ బిడ్డల్లో ఉందా? నువ్వు మాత్రం సాత్వికంతో ఉండాలి. నీ సాత్వికంతో కఠినత్వం ఏమైపోద్ది? ఓడిపోద్ది. శత్రువు మీద విజయం వచ్చింది, బిడ్డలకు మార్పు వచ్చింది, ఇంట్లో ఆశీర్వాదం వచ్చింది, ఒంట్లో ఆరోగ్యం. ఇవన్నీ రావాలన్నా సరే మోషే గురించి దేవుడు అంటూ ఉన్నాడు, భూమి మీద ఉన్న వారందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడు అని అంటే ఏమంటున్నాడు చూడండి ప్రియమైన బిడ్డలారా. ప్రభు వారు ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 7 నుంచి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని. ఇదంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు మాట్లాడి వాక్యాలని అద్భుతమే. నమ్మకత్వము ఇల్లంతటిలో నన్ను చూస్తాడని అని ఈ గొప్ప మాటలు ఇంకా ముందు మనం బాగా చెప్పుకుందాం. నమ్మకత్వం గురించి, దేవుని ఇల్లంతా నమ్మకత్వం గురించి చెప్పుకుందాం. కానీ ఈ ఒక్క మాట గురించి నేను మీకు చదివించాను. ఏ మాట? మోషేకు విరోధంగా, నీకు విరోధంగా ఏమండి, నీకు విరోధంగా నీ ఇంట్లో అనారోగ్యం కూడా పనిచేయదు. నువ్వు కనుక దేవునికి లోబడి ఉంటే. అక్కడ మోషే అక్క మోషేకి విరుద్ధంగా మాట్లాడిందని దేవుని కోపం ఎంత వచ్చిందో తెలుసా అండి? అప్పటికప్పుడే ఆమె నొసట కుష్టి వచ్చింది. ఏమొచ్చిందండి? మోషేకి విరుద్ధంగా మాట్లాడింది. చేయి చేసుకుందానో తిట్టిందనో కాదు, విరుద్ధంగా. మరి నీ మీదకి వచ్చే సమూహాన్ని దేవుడు ఊరుకుంటాడా అండి? ఆలోచించండి. నీ మీదకి ఏమొస్తుంది చెప్పండి. అయ్యా నా మీదకి ఏం లేదు పాస్టర్ గారు, నా ఒంట్లో అనారోగ్యం నన్ను ఆడిస్తుంది అయ్యా, దాని విషయం మనశ్శాంతి లేదయ్యా అంటావా? దాన్నే తొక్కేస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలే కానీ. కానీ ఏమవుతుందంటే అనుపట్టి రాగానే మన నమ్మకం ఎగిరిపోతుంది. దేవుని మీద నమ్మకం అక్కడ దెబ్బ కొడుతుంది వ్యవహారం. కాదండి, కఠినత్వం ఎంత కఠినంగా మారిపోయినా సరే నీలో సాత్వికం అంతగా సాత్వికం అంటే దేవునికి లోబట్టమే, ఇంకా లోబట్టమే. అయ్యా నీవే నాకు ఆధారం ప్రభువా,
నిజమైన సహాయం ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. నువ్వు బిడల మార్పు కోసం చూస్తున్నావు, వాళ్ళు ఇంకా కఠినైపోతున్నారు, ఇంకా మార్పు. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ వాళ్ళు ఇంకేమవుతున్నారు, వాళ్ళ విషయాలు కార్యాలు జరగట్లా. కానీ నువ్వు ఇంకా గొప్ప సాత్వికాన్ని పెంచుకోగలిగితే, ఇంకా దేవునికి లోబడితే వాళ్ళ జీవితాలు అద్భుతాలను వస్తాయి. ఈ విధంగా నీ విషయంలో ఏదైతే కఠినంగా మారిందని నువ్వు భయపడుతూ ఉన్నావో ఆ కఠినాన్ని నువ్వు గెలవాలంటే మోషే వలె దేవుని సన్నిధికి ఎప్పటికప్పుడు ఆ వార్త దేవునికి చాలవేయి. ప్రతిదినం మోషే పరో కఠినమవుతుండే చాలు మోషే ఆ వార్తను దేవునికి చాలేస్తున్నాడు. ఎలా ప్రభువా అని దేవుడు బలపరుస్తున్నాడు. నువ్వు కూడా అంతే. నిన్ను ఏదైతే కఠినపరుస్తున్నాయో, నా జీవితం ఇది వల్ల కాదు, ఇది నెరవేరదేమో, నువ్వు దేని విషయం భయపడుతున్నావో జాగ్రత్త, దాని విషయం విపులంగా దేవునికి చేరేయడమే నీ పని. కనిపెట్టుకున్నావు, తర్వాత అద్భుతం నువ్వు చూస్తావు. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుండి బయటకు రప్పించిన విధంగా దేవుడు కూడా ఆ కఠినమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను వెలుపలికి నడిపిస్తాడు. గొప్ప విజయాన్ని దేవునికి ఇస్తాడు. అటువంటి గొప్ప విజయాలు దేవుడు మనకే అందించి మోషేలాగా మనకు తోడయండి పరలోకం చేరేంత వరకు ఆయన సన్నిధి నిత్యం మనకు తోడుగాని మనం రక్షించి పోషించునుగాక.